మనం ఇప్పుడు పురాణాల్లో శాతవాహనుల చరిత్రకు ఆధారాలు చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి పురాణాలు అన్నమాట. సో పురాణాల్లో వాయు పురాణం అలానే మత్స్య పురాణం. వాయు పురాణం వచ్చేసి 17 మంది శాతవాహన రాజులు ఉన్నారని చెప్పింది. మత్స్య పురాణం ఏమో 30 మంది శాతవాహన రాజులు ఉన్నారు అని చెప్పిందనమాట. స్కంద పురాణంలో ఆంధ్రులని త్రిలింగులు అని పిలిచేవారు అని పేర్కొన్నారనమాట. ఓకే, సో ఏవైతే ఇంపార్టెంటో అవి మాత్రమే నేను మీకు చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఐత్రేయ బ్రాహ్మణం. బ్రాహ్మణం అంటే మనకేంటంటే వేదాల్లో భాగం అన్నమాట. బ్రాహ్మణాల్లో మనకి ఏంటంటే యజ్ఞాలు ఎలా చేయాలో అవన్నీ ప్రాసెస్ చెప్తారు. అయితే ఆంధ్రుల గురించి మొదటిగా ఐత్రేయ బ్రాహ్మణమే చెప్పింది. ఐత్రేయ బ్రాహ్మణం ఆంధ్రులను ఆటవికులుగా పేర్కొన్నదనమాట. ఇది మనకి ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.